మనకి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి ఇంటింటికి పెన్షన్ పంచడం జరుగుతుంది కదా, ఇది ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇది మంచితనం కోసం. ఉమ్. అంటే ఇప్పుడు ఒక నెల చేస్తారు, 2 నెలలు చేస్తారు, ఇలా అన్ని నెలలు చేయగలుగుతారు 5 ఏళ్ళు? రాజకీయ నాయకుడు కాబట్టి అన్ని వేరే అందరికీ ఉపయోగపడే చేస్తున్నాడు ఇప్పుడు అది అంతే. పవన్ కళ్యాణ్ గారిని కూడా అంటే అన్ని పదవులు అనేది ఆయన కరెక్ట్ గా చేయగలుగుతాడా, అంత సత్తా ఉందంట? కంపల్సరీ చేస్తాడు ఆయన ఇప్పుడు. సో ఐటీ సెక్టర్ లో లాస్ట్ టైం మనం చూసుకుంటే ఏ డెవలప్మెంట్ జరగలేదు ప్రీవియస్ లో మనకి ఉన్న గవర్నమెంట్ లో. ఇప్పుడైనా మరి ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు జరిగే అవకాశం కొంచెం లేట్ అవుతుంది టైం పడుతుంది. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ విషయంలోకి వస్తే భవనాల నిర్మాణాలు కూడా ముఖ్యమైనవి. సో అందులో మనకి అమరావతిలో ఎంతవరకు డెవలప్మెంట్ జరుగుతుందంట? అమరావతి కనీసం ఎడితేనా ఒక 1.5 year తర్వాత ఏమన్నా, ఇప్పుడు ఎవరో జనం కొనేవాడు అక్కడ లేరు. అది అంటే ఇప్పుడు వైజాగ్ అయితే సగం అయిపోయింది కదా ఆల్రెడీ, మనకి డెవలప్మెంట్ చూస్తే కొంచెం కనిపిస్తూనే ఉంటది వైజాగ్ లో. అదైతే ఇంకా తొందరగా చేయొచ్చు కదా. అది చేయడానికి వీలు పడదు ఇప్పుడు, ఎందుకంటే ఈయన కొత్తగా ఉన్నది కాబట్టి అసలు వెళ్ళిపోతే అప్పుడు అన్ని చేయడానికి సరిపోతాడు ల్యాండ్. సో ఇప్పటి వరకు చూసుకుంటే పెన్షన్లు కూడా పెంచడం అయింది కదా, అలా పెంచడం వల్ల అసలు రెవెన్యూ లేని రాష్ట్రంకి ఏ విధంగా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అంటారు? అది ఇప్పుడు ఒక విషయం ఏంటంటే జనాన్ని ఇప్పుడు వాళ్ళు పెద్ద వయసు కాబట్టి వాళ్ళకి ఏదో చేయాలి అన్న ఆలోచన ఆయన పెట్టుకున్నాడు, చేశాడు. అది